గురుగారు, మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు జంబూద్వీపే భరతవర్షే అని చెప్పుకుంటాం కదా. జంబూద్వీపం అంటే ఏమిటి? దీని విశిష్టత ఏమిటి? మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే. ఇక్కడ దాకా ఎందుకు చెప్తున్నాను అంటే, భూగోళానికి మధ్యలో జంబూద్వీపం ఉంటే, జంబూద్వీపం చుట్టూ లవణ సముద్రం ఉంటే, ఆ జంబూద్వీపం మధ్యలో మేరు పర్వతం ఉన్నది. అగ్నిధ్రుడనే రాజు తన 9 మంది కొడుకులకు ఈ జంబూద్వీపాన్ని 9 భాగాలుగా చేసి నాభీవర్షము, హరివర్షము, ఇలావర్షము, కురువర్షము, హిరణ్యక వర్షము అంటూ 9 మందికి ఈ 9 భాగాలు అందించాడు. మిగతా 8 వర్షాలు కేవలము భోగభూములైతే నాభివర్షం మాత్రమే కారణ జన్మ కలిగిన మానవ జన్మను పొంది కర్మానుష్ఠానం ద్వారా పరమాత్మను చేరుకోగలిగినటువంటి జీవనానికి అనుకూలంగా ఉంటుంది. అందుకే నాభి వర్షాన్ని పరిపాలించినటువంటి నాభి మేరుదేవుని వివాహం చేసుకొని వృషభుణ్ణి సంతానంగా పొందాడు. ఆ వృషభుడు 100 మంది పుత్రులకు జన్మనిచ్చాడు. దానిలో పెద్దవాడే భరతుడు. ఆ భరతుడి పేరు మీదనే ఈ అజనాభము, నాభీవర్షము అని పిలువబడేటువంటి ఈ దేశము భారతదేశంగా వర్ధిల్లింది. అందుకే మనం జంబూద్వీపంలో, నాభీవర్షంలో, భరతఖండంలో జీవనాన్ని కొనసాగిస్తూ కేవలము భోగమే మన లక్ష్యం కాకుండా ముక్తి చేరుకోవటం కోసం సాధనను కొనసాగించాలన్న సత్యాన్ని జంబూద్వీపే అన్న సంకల్పం చెప్పుకోవటం ద్వారా గుర్తించగలిగితే మన జీవితం సార్థకమవుతుంది. భారతవర్ష జంతువుల భాగ్యమేమని చెప్పవచ్చు, హరి పల్మరు పుట్టుచున్ జీవకోటికి ధీరత తత్వముపదేశించుచు చెల్మి చేయుచునుండు అని భాగవతంలో చెప్తాడు. భారతు బంగారు ముంగిట భగవంతుడే పారాడాను. భారతదేశం యొక్క గొప్పతనము, ఇది కర్మభూమి, వేదభూమి, ధర్మభూమి. ఈ అదృష్టము మనం జంబూద్వీపంలోని భరతవర్షంలోని భరతఖండంలో పుట్టడం వల్ల మనకు సిద్ధించినది కనుక ఆ అదృష్టాన్ని గుర్తు చేసుకుంటూ ఆ కర్మ సాధన క్రమాన్ని కొనసాగిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అదే జంబూద్వీప విశిష్టత. జంబూ ఫలము అంటే నేరేడు పండు. నేరేడు పళ్ళు అధికంగా జంబూ వృక్షాలకు కాస్తూ అవి అధికంగా ఈ ప్రాంతంలో ఉండటం వల్ల దీన్ని జంబూద్వీపము అని పిలిచారు అని చెబుతూ ఉంటారు.